హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ విజయ రంగోలి బ్లాగ్స్. నేను మీ విజయ. ఇవాళ రెసిపీ వచ్చేసి జొన్న దోశలు చేశాను. జొన్న దోశలోకి పల్లి చట్నీ కూడా చేశాను. ఈ రెండింటి కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది. జొన్నలతోనే రొట్టెలు చేసి పెట్టామనుకోండి, పిల్లలు ఇష్టంగా తినరు. అదే ఇలాగా జొన్నలతోనే దోశలు వేసి పెట్టండి, పిల్లలు అమాంతం తినేస్తారు. అంత బాగుంటుంది. ఈ జొన్న దోశలు ఈజీ డైజెషన్ అవుతుంది, హైలీ ప్రోటీన్. అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్లో ఉంచుతుంది. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఎన్నో పవర్ ప్యాక్డ్ ఉన్న ఈ జొన్న దోశలు అయితే ఎలా చేసుకోవాలో చూసేద్దాము. దానికంటే ముందు దానిలోకి కాంబినేషన్గా పల్లి చట్నీ ఎలా చేసుకోవాలో చూపించేస్తున్నాను. సో ఒక కడాయి పెట్టేసుకొని ఒక హాఫ్ కప్పు పల్లీలు అయితే వేసుకున్నాను. వీటిని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ దూరగా వేయించండి. హై ఫ్లేమ్లో పెట్టామంటే పైనంగా తొందరగా నల్లబడుతుంది, కానీ లోపల పల్లీలు మాత్రం వేగవన్నమాట. మంచిగా వేగితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. కొద్దిగా కలర్ చేంజ్ అయింది కదా, ఇంకాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలాగే వేయించుకోవాలి. దూరగా వేయించిన పల్లీలను ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. వీటిని కాస్త చల్లారనివ్వండి. చూడండి ఎంత మంచిగా వచ్చేసాయో. మనకి ఈ కలర్ రావాలన్నమాట. ఇలా వచ్చిందంటే పల్లీల టేస్ట్ బాగుంటుంది. తర్వాత అదే కడాయిలో 3 పచ్చిమిర్చి ఇలాగ చిన్నగా కట్ చేసి వేసేసాను. అలాగే ఇందులోకి 2-3 డ్రాప్స్ ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఈ ఆయిల్లోనే పచ్చిమిర్చి వేయించుకోండి. మీరు కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి అయితే తీసుకోండి. నేను కొంచెం తక్కువగానే తీసుకుంటున్నాను ఇక్కడ. మనకి పచ్చిమిర్చి ఈ విధంగా వేగిన వెంటనే తీసేసుకోవాలి. మనకి ఈలోగా పల్లీలు అనేవి చల్లారుతాయి. అప్పుడు వీటిపైన ఉన్న పొట్టు మొత్తం తీసేసేయాలి. మీకు పొట్టు తీయడం ఇష్టం లేకపోతే అలాగే ఉంచేసేయండి. ఫ్రెండ్స్, మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కింద హై పాయింట్స్ కూడా వస్తాయి, హై పాయింట్స్ కూడా ఇచ్చేసేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే కింద కామెంట్స్ అయితే చేసేయండి. అలాగే మన ఛానల్ని ఫాలో కూడా అవ్వండి. 2 రెబ్బల చింతపండు, 4 రెబ్బల వెల్లుల్లి వేసుకోవాలి. ఇంకా ఇదే పల్లీలో వేసి వీటిని మిక్సీ పట్టేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా సాల్ట్ కూడా వేసి మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి పల్లి చట్నీ అయితే ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇందులోకి మనం ఇప్పుడు పోపు అయితే రెడీ చేసేసుకోవాలి. పల్లీలు పచ్చిమిర్చి వేయించిన అదే కడాయిలో ఇంకొద్దిగా ఆయిల్ వేసేసుకొని అందులో మినపప్పు గుళ్ళు వేసుకొని తర్వాత జీలకర్ర కొద్దిగా ఆవాలు కొద్దిగా వేసేసుకోండి. వీటిని మంచిగా చిటపటలాడేంత వరకు మంచిగా ఆయిల్లోనే ఫ్రై చేయండి. అవి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత 4 ఎండుమిర్చి అయితే వేసుకోండి. ఒక 4-5 కరివేపాకు రెబ్బలు అయితే వేసుకోండి. ఈ ఎండుమిర్చి అనేది కొంచెం కలర్ వచ్చేంత వరకు ఇలాగ బ్లాక్గా అయ్యేంత వరకు ఇలాగే వేయించండి. ఈలోగా మనకి ఆవాలు మినపప్పు కూడా వేగిపోతాయి. ఇంకా మనకి పోపు అయితే రెడీ అయిపోయింది. మనం తీసి పెట్టుకున్న పల్లి చట్నీలోకి పోపు అయితే వేసేసుకోవాలి. ఇంకా మనకి చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా, చూడండి. ఈ విధంగా చేశారంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను గట్టి చట్నీ చేశాను. కావాలంటే మీరు ఇందులోకి మనం మిక్సీ జార్లో మరికొన్ని వాటర్ వేసేసి ఇందులో వేసేసి కలిపామంటే చట్నీ అనేది కొద్దిగా లూజ్ అవుతుంది. అలా కూడా చేసేసుకోవచ్చు. సో ఇలాగ పల్లి చట్నీ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ జొన్న దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తున్నాను. దానికోసం 1 కప్పు కొలతగా తీసుకోవాలి. నేను ఒక చిన్న గ్లాస్ అయితే తీసుకున్నాను. ఇక్కడ 1 గ్లాసు మినపగుళ్ళు అయితే తీసుకుంటున్నాను. మినపగుళ్ళు ప్లేస్లో పొట్టు మినపప్పు కూడా తీసుకోవచ్చండి. 1 గ్లాసు మినపప్పుకి 2 గ్లాసుల జొన్నలు అయితే తీసుకుంటున్నాను. మనం ఎక్కువగా బియ్యం వేసి దోశలు చేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇలాగ జొన్నలు వేసి చేసామంటే జొన్నలతో చేసామని ఇంట్లో వాళ్ళు కూడా గుర్తుపట్టారు. మనం ఎంత తిన్నా కూడా స్టమక్ అనేది లైట్గా ఉండాలి, కొంచెం ఎనర్జీ కూడా రావాలి, అలాగే ప్రోటీన్స్ అన్నీ అందాలి అంటే ఇలాగా జొన్న దోశలు అయితే చేసుకోండి. 2 గ్లాసుల జొన్నలు తీసుకొని హాఫ్ కంటే తక్కువగా బియ్యం అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ మీరు బియ్యం వాడకుంటే అటుకులు కూడా తీసుకోవచ్చు. మనం మిక్సీ పట్టుకునే కంటే ఒక 10 నిమిషాల ముందు అటుకులు నానబెట్టి వేసుకోండి. నేను ఇక్కడ హాఫ్ గ్లాస్ కంటే తక్కువగా బియ్యం అయితే వేసుకున్నాను. నెక్స్ట్ కొద్దిగా శనగపప్పు వేసుకున్నాను. అలాగే కొంచెం మెంతులు కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న వీటిలో వాటర్ వేసేసి 2 సార్లు మంచిగా కడిగేసి నానబెట్టేసుకోవాలి. నేను అన్నీ ఒకటే బౌల్లో వేసి కడిగేసి నానబెట్టేస్తున్నాను. మీరు సపరేట్గా కూడా నానబెట్టేసుకోండి. అట్లీస్ట్ ఈ జొన్నలు నానడానికి 8 అవర్స్ అయినా పడుతుందండి. ఇలాగ 2 సార్లు కడిగి 8 అవర్స్ వరకు అయితే నానబెట్టాను. 8 అవర్స్ తర్వాత మనకి పైనంగా ఇలాగ నొరగలాగా వచ్చి ఉంటుంది కదా. సో ఇప్పుడు ఈ వాటర్ని మొత్తం తీసేసి ఈ జొన్నలు అనేటిది మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకొని ఓవర్ నైట్ వదిలేసామంటే మార్నింగ్ మంచిగా ఫర్మెంటేషన్ అవుతుంది. ఇక్కడ చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. సో ఇలాగ వచ్చిందంటే మనకి మంచిగా ఫర్మెంటేషన్ అయినట్టు. ఇప్పుడు ఇది మొత్తంగా మంచిగా కలిపేసుకోవాలి. మనకి కావాల్సినంత పిండిని వేరొక బౌల్లోకి వేసేసుకొని
టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకొని బ్యాటర్ కన్సిస్టెన్సీ చూసుకుంటూ అందులో కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మనకి దోశ బ్యాటర్ ఎలా ఉండాలో అలాగైతే కలిపేసుకోండి. దోశ పెనం పెట్టుకొని దానిపైనంగా కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్తో ఇలాగ స్ప్రెడ్ చేసేసుకోండి. పెనం మంచిగా హీట్ అయిన తర్వాత ఇంకా మనం దోశలు అయితే వేసేసుకోవాలి. నార్మల్గా మనము దోశలు ఎలా వేసుకుంటామో అదే విధంగా వేసుకోవాలి. చాలా బాగా వస్తాయి, అస్సలు విరిగిపోకుండా ఉంటాయి. ఇలాగా దోశ మొత్తం స్ప్రెడ్ చేశాక పైనంగా కొద్దిగా ఆయిల్ అయితే వేసేయండి. మీకు ఇక్కడ ఆయిల్ ఇష్టం లేదు అనుకుంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇలాగ మొత్తం వేసేసి మంచిగా కాలనివ్వండి. మనకి కాలిన తర్వాత వీటిని టర్న్ చేసేసుకోవాలి. మీరు 2 వైపులా కాల్చుకోవాలంటే కూడా కాల్చుకోవచ్చు. చూడండి మనకి మంచిగా దోశ అనేది రెడీ అయిపోయింది. నేను 1 సైడ్ మాత్రమే కాల్చి తీసేసాను. ఇంకా నెక్స్ట్ ఇంకొక దోశ కూడా అదే విధంగా వేసుకొని వాటిపైన కొద్దిగా క్యారెట్, ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి ఉంటే పచ్చిమిర్చి కూడా వేసుకోండి. తర్వాత కొద్దిగా కారం పొడి కూడా వేసుకోండి ఒకవేళ ఉంటే కనుక. ఇలాగ క్యారెట్ వేసాక 2 వైపులా మలపకుండా ఒక సైడ్ మాత్రమే కాల్చుకోవాలి. మనకి దోశలు అయితే రెడీ అయిపోయాయి. ఈ పల్లి చట్నీ కాంబినేషన్లోకి ఎలా ఉంటాయో టేస్ట్ చేసి చెప్తున్నాను. మా ఇంట్లో వాళ్ళైతే పిల్లలు ఇష్టంగా తిన్నారండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ ఇవ్వండి. కింద హైప్ ఉంటుంది, హై పాయింట్స్ కూడా ఇచ్చేసేయండి. అలాగే మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.